సభలో కౌశిక్ దుమారం. కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చేస్తానన్నట్లుగా హావభావాలు. దళిత నేతపై ఇంత దురహంకారమా? సభలోనే దళితులకు రక్షణ లేకుంటే ఎలా? మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్. కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు. సమావేశాలకు అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సస్పెన్షన్. నిరసనల మధ్య 5 బిల్లుల ఆమోదం. జర్రగి జూరి కడియం శ్రీహరి గారి మీద గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది ఒక్కసారి చూడండి. ప్రతినిధి ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఫ్లాష్ బ్యాక్. నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమన్నాడా? ఏకంగా ఇప్పుడు దళితుడని అంటానుగా కడియం శ్రీహరిని. దళితుడిని చిన్న చూపు చూస్తానులని నిన్న గంట సేపు స్పీచ్ దంచి పడేసిన మన ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారి పుట్టుకనే అవమానించిండు. నువ్వు దళితుడివి కాదు, నువ్వు దళితునికి పుట్టలేదు, నువ్వు ఏ క్యాస్టో నిజ నిర్ధారణ చేయాలి, దానికి ఒక కమిటీ వేయాలట. అంటే ఇప్పుడు ఎవరిని కడియం శ్రీహరి గారితో పాటు దళిత సమాజాన్ని అవమానించిండు ఆయన. అదేవిధంగా కడియం శ్రీహరి గారి తల్లిని కూడా అవమానించిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇది రెడ్డి అహంకారం కాదా? ఇది కుల వివక్ష కాదా? ఇప్పుడు శాసనసభలో కడియం శ్రీహరిని దేశంలోనే గంత నిజాయితీ పరుడైతే నీ కాంగ్రెస్ కండువ కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినాక కాంగ్రెస్లోకి ఎట్లా వస్తాడా? నువ్వే అన్నావు కదా కడియం శ్రీహరి పుట్టుకేందో నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నావు. ఆయన పుట్టుక మీద కమిటీ వేయాలన్నావు. ఎంత దుర్మార్గం ఇది! అంటే వాళ్ళ తల్లిని ఎంత అవమానించినట్టు, కడియం శ్రీహరి గారి తల్లిని ఎంత అవమానించినట్టు. ఈ మాట మర్చిపోతారా? లేకపోతే వీడియోలు ఎక్కడన్నా మొత్తమే డిలీట్ అయిపోతాయి అనుకున్నావా? నువ్వు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు. దళిత సమాజం మర్చిపోతుందా? సరే, కడియం శ్రీహరితోటి మాలాంటి వాళ్ళకు 100 రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ దళితులు అన్నప్పుడు దళితులంతా సమానమే. వివక్ష అందరి మీద సమానమే ఉంటుంది. అది ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా దళితుల మీద వివక్షనే ఉంటుంది. నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి. కడియం శ్రీహరి మాదిగ కాదు, ఆయన బీసీనా, ఓసీనా, ఎస్టీనా, ఆయన పుట్టుక మీద నిజ నిర్ధారణ చేయాలి అని ఒక కమిటీ వేయండి అని అన్నావు. నువ్వు ఆ మాటలు ఎట్లా మర్చిపోయినావో, ఎందుకంటే నువ్వు మర్చిపోతావు. కానీ కడియం శ్రీహరి కన్నా సిగ్గు ఉండాలి కదా, మరి కడియం శ్రీహరి కన్నా ఆత్మాభిమానం ఉండాలి కదా. నా పుట్టుకనే అవమానించిన రేవంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గరికి ఎట్లా పోతా అని కడియం శ్రీహరి గారికి కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా, ఆత్మాభిమానం ఉండాలి కదా. ఈరోజు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ ఇచ్చిన తాయిలాలకు ఆశపడి, వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు ఆశపడి దళిత జాతిని అవమానించి, దళిత జాతిని హీనంగా మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దగ్గరికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గరికి పోవడం సిగ్గుచేటు. దానికి నువ్వు సిగ్గుపడు కడియం శ్రీహరి. వీడియో ఎవిడెన్స్తో సహా వేసి చూపించినాం. నీ పుట్టుక మీద మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. మీ అమ్మగారిని అవమానించిండు. నీ రూపంలో దళిత జాతిని మొత్తం అవమానించిండు. ఎందుకేగా నీ పదవి ఎందుకు, నీ బిడ్డ పదవి ఎందుకు? ఇజ్జతిగాల్లోడైతే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోవు, కానీ నీకు పదవులు తప్పించి ఇజ్జతి లేదని మాకు అనిపిస్తాను. పదవుల మీద ఉన్న మమకారం నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద లేదనేది అర్థమవుతాను. ఇక పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిని తుపాకీతోటి కాల్చేస్తామన్న విషయంలో పాడి కౌశిక్ రెడ్డి నీకు అర్హత లేదు. కడియం శ్రీహరి గారిని తుపాకీతోటి కాల్చినట్టు చేసే అధికారం కానీ అర్హత కానీ నీకు లేదు.
కడియం సిఆర్ గారిని ఏమన్నా అనాలంటే ఆ అర్హత మాకే ఉన్నది. ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో 40 సంవత్సరాలుగా మాదిగల హక్కులను కాలరాశి, మాదిగల అవకాశాలను గుంజుకొని, మాదిగల సంపదను మొత్తం గుంజుకొని పందికొక్కులాగా బలిసిన కడియం శ్రీహరిని తిట్టే హక్కు కావచ్చు, కొట్టే హక్కు కావచ్చు, నువ్వు చెప్పినట్టు తుపాకీతోటి ఇట్లా తూట్లు పేల్చేసినట్టు పేల్చేస్తామనడం కావచ్చు, అవన్నీ కూడా మాదిగ జాతికే ఉన్నాయి. ఏది స్టేషన్ గన్పూర్లోని మాదిగ జాతికే ఉన్నాయి. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, నీ చేతులు నా తుపాకీ ఏదో ఉంటే మా కడియం సిఆర్ని కాల్చి చంపడానికి రాజకీయంగా మా స్టేషన్ గన్పూర్లో ఉన్న మాదిగలకి ఇచ్చి పంపు. ఎందుకంటే నీకు అది లేదు. ఓ దళితుని నువ్వు అట్లా కాల్చి చంపేస్తాను సైగలు చేయడం విషయంలో నేను ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు. కానీ కడియం సిఆర్ని ఏమన్నా అనాలంటే ఆ పూర్తి హక్కులు మాకే ఉన్నాయి, ఆ పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయి. ఎందుకంటే మా సొమ్ము దీనే పందికొక్కులాగా బలిసిండు స్టేషన్ గన్పూర్లో, గబ్బిలంలాగా పట్టుకొని వేలాడుతాడు స్టేషన్ గన్పూర్ని. ఒక్క మాదిగ నాయకుడు ఎదగకుండా తొక్కిపారేసిండు స్టేషన్ గన్పూర్లో. కాబట్టి ఆ హక్కు మాది. నువ్వు ఇంకొకసారి ఆ తుపాకీ సైగలు ఎత్తే నువ్వు తుపాకీ రావునవే అయిపోతావు చెప్తాను. నువ్వు కడియం సిఆర్ మీద అట్లా పెట్టి బతికిపోయినావు, కానీ ఇంకే మాలమాదిగా వైపు అని అట్లా చూపెడితే ఈ పాటికి నీ ఇంటిని కందిరిగా లెక్క ముట్టడించు. ఎందుకని నీ వయసు ఎంతనే 39 సంవత్సరాలు లేవు, నువ్వు నాకనే చిన్నపోరనివి. ఎందుకు ఇంత బలుపు? కేటీఆర్ను చూసుకొని ముడతానావా ఏంది? దళితులంటే నీకు కూడా గంతే చిన్న చూపు ఉన్నదా ఏంది? జాగ్రత్తగా ఉండు. తుపాకులు తీసుకొచ్చి కాల్చి పరిస్తామన్నట్టు ఆ భావాలు ఇచ్చుడేంది? వెంటనే ఉడబీకుర్రి, ఎథిక్స్ కమిటీ చేసి ఉడబీకుర్రి అయినా సస్పెన్షన్ చేసి పారేరు అవసరమైతే.